4+1 ఎట్లయితే ఆర్టీఏ మనకి ఇస్తుందో మినీలో కూడా 4 ఎక్కొచ్చు అని ఆర్టీఏ ఇస్తుంది. అట్లా 4+1కి 800 రూపీస్. ఎన్ని కిలోమీటర్లు? 0 to 20 కిలోమీటర్స్. 0 నుంచి 20 కిలోమీటర్ల వరకు 800 రూపాయలు ఎయిర్పోర్ట్లో కట్టియాలి. దానికి ఎక్కువ పోతే కిలోమీటర్కి 30 రూపాయలు. రెండోది వచ్చేసి 6+1 0 to 20 కిలోమీటర్ల వరకు 1200 కట్టియాలి. అది దాటి పోతే కిలోమీటర్కి 35 కట్టియాలి. ఓకే. ఇంకోటి 7+1 0 to 20 కిలోమీటర్స్ 1500, అది దాటి పోతే కిలోమీటర్కి 40. ఇట్లా మనం ఒక రేట్ అనేది డ్రైవర్లంతా కలిసి కూర్చొని ప్రిపేర్ చేసినాం రేవంత్ రెడ్డి గారు ఇంటి దగ్గర మాదాపూర్లో. ఇది జరిగింది. ఇది ఫస్ట్ డిమాండ్ మనది. ఓకేనా. ఈ ధరలు ఎట్లుండాలి ఎయిర్పోర్ట్లో అని అడిగితే ఇది మా యూనియన్ ఈ ధరలు ఈ ప్రకారంగా ఉండాలి. ఇక్కడ ఉంది చూడండి, ఎయిర్పోర్ట్ మినిమం టారిఫ్స్. ఎయిర్పోర్ట్ మినిమం బేస్ ఫేర్ 0 to 20 కిలోమీటర్స్ అండ్ 20 కిలోమీటర్స్ ఛార్జెస్ ఉందా ఈడ. సో ఇది మీరు రేపు ఆడ సబ్మిట్ చేస్తారు. ఇందులో నేను అక్నాలెడ్జ్మెంట్ చేసి పెట్టేసిన, రేపు పొద్దున్న అక్నాలెడ్జ్మెంట్ వచ్చేస్తుంది. ఇంకా అన్యమైనవి ఇక్కడ మన ఎయిర్పోర్ట్లో మీరు ఇవ్వాల్సిన లెటర్ ఏంటంటే డిమాండ్ నెంబర్ 1 ఒకటే డిమాండ్ పెట్టినాం ఎయిర్పోర్ట్ వాళ్ళకు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇది ఎయిర్పోర్ట్లు ఇస్తే అక్నాలెడ్జ్మెంట్ ఇస్తాడు. రేపు పొద్దున శివ వస్తాడు మన ఎగ్జిక్యూటివ్ మెంబరు. ఆయన నెంబర్ అందరూ వండి 10 గంటలకు నాకు కుదిరితే నేను కూడా వస్తాను. ఏముందంటే స్టాప్ అదర్ స్టేట్ ట్యాక్సీ క్యాబ్ వెహికల్స్ డూయింగ్ బిజినెస్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టు డిఫరెంట్ యాప్ బేస్డ్ అగ్రిగేటర్స్ లైక్ ఓలా, యూబర్, ర్యాపిడో. సమయంలో ఇలా ఎందుకు ఆపమని అడుగుతుంది అనేది మీకు క్వశ్చన్ వస్తుంది. వాళ్ళ బండ్లు ఎన్ని ఉన్నాయి? 12,000 బండ్లు ఉన్నాయి ఓన్లీ ఆంధ్రప్రదేశ్. మీకు అడుగుతాడు 12,000 మంది రోడ్డు మీద పడాలా అనేది అడుగుతాడు క్వశ్చన్. కంపల్సరీ లా అండ్ ఆర్డర్ 2 వైపులు వస్తుంది కాబట్టి క్వశ్చన్ వస్తుంది. వాటికి మీరు ఆన్సర్ ఏమి ఇవ్వాలంటే చాలా తెలివిగా, సార్ 2014లో ఫస్ట్ సీఎంగా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ నుంచి వచ్చే వాహనాలకు ట్యాక్సెస్ తీసుకోండి అని చెప్పి అమలించారు సార్. మన తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు అది కొన్ని సంవత్సరాల తర్వాత తప్పని పరిస్థితుల్లో జియో ఇచ్చారు సార్. ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జియో. మీరు చదవండి సార్, ఇందులో ఏమున్నది ఆయన చదువుతాడు. వెహికల్ రావాలా పోవాలనేది అందులో ఉంటుంది. అది ఎవరు ఇచ్చారు? వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చారు. సమయవుతుందా? ఇదేం మాట్లాడాలండి. తర్వాత మన కేసీఆర్ ఇచ్చింది సార్. ఇప్పుడు మేము ఆడికి పోయినా మేము వచ్చేస్తున్నాం, మా సీఎం ఇచ్చింది కాబట్టి వచ్చేస్తున్నాం. ఇది మీరు ఆడ ఏడ చెప్పాలి, ఆడ చెప్పాలి. అర్థమైందా? మీరు ఇట్లా చెప్పొద్దు ఏమని వాళ్ళు ఇక్కడ మా వ్యాపారం నష్టం చేసేస్తున్నారు, గడ్డి కొట్టేస్తున్నారు, ఇట్లా చెప్పొద్దు. ఎందుకంటే మీ వ్యాపారాన్ని నష్టం చేసేది ఎవడు? యూబర్ వాడు, ఓలా వాడు. ర్యాపిడో అయితే ఎయిర్పోర్ట్లో పెద్ద ఫరకే లేదు, మీ అందరూ తెలిసిందే. యూబర్ వాడు మెయిన్ ఇంపార్టెంట్ యూబర్ వాడు, మెయిన్ యూబరే. కాబట్టి మీ వ్యాపారం గండి కొట్టేది ఎవడంటే యూబర్ వాడు, వాళ్ళు కాదు. అర్థమైందా? దాని తర్వాత ఇంకోటి కూడా ఉంటుంది, వాంటెడ్ డ్రైవర్ అని చెప్పి ఎవడైనా బండి వెనక అద్దంలో అంటించిందంటే ఆ అద్దాలే వాళ్ళు ఏం చేస్తాం. అర్థమైందా? వీళ్ళంతా ఏమవుతారు అంటే ఆడపోయి చేరి ఆడికే లైటీలో కూర్చేస్తారు. ఇక్కడ సమస్య బంద్ అయినాక మళ్ళీ రేపు పొద్దున్న ఐటీలో పోయి కూర్చేస్తారు. ఇంకా అది కావద్దు, మన వాళ్ళకి ఆడ పరిచయం కాదు. సో ఇది వచ్చేసి ఆ పెట్రోల్ బంక్లు ఇస్తా, రేపు పొద్దున్న శివ వస్తాడు, మీరు అందరు వెళ్ళండి. పిఎస్ కాడ ఏదైనా ఇష్యూ అయితే నేను మాట్లాడతా, కమిషనర్ లెవెల్ దాకా మాట్లాడతా, ఎవరికి ఏమి ఇబ్బంది కాదు. ఇంకోటి ఎవరి మీద కేసు పెట్టిరా అన్నాడు, అబ్బాయి ఉంటాడు వెళ్ళిపోయింది ఆంధ్ర అబ్బాయి. అదే ఎవరైతే ఎవరి మీద అయితే కేసు ఉన్నదో ఆ అబ్బాయి మనోడే అంటే ఏదో పేరుందంట, నందాన స్కై క్యాబ్ లో బండి నడిపించిండు, స్కై క్యాబ్ అతను కొట్టిండంట. సరే అది ఏది ఉన్నా కొట్టింది కాదంట, స్కై క్యాబ్ వాళ్ళు కొట్టిరంట. 3 కొడితే 30 మంది కొట్టిండని చెప్పేసి అది కంప్లైంట్. ఇప్పుడు రేపు పొద్దున కేసు ఏదైనా అయ్యేటట్టు ఉంటే మీరు అప్డేట్ చేయండి అమ్మా గ్రూప్లో. మన వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు యాడ్ అవ్వండి. తర్వాత వచ్చేసి శివ వస్తాడు, అంత పద్ధతిగా పోతుంది. ఒకవేళ నెక్స్ట్ టైం చేయాల్సిన పరిస్థితి వస్తే సేమ్ ఇదే మార్గంగా వీళ్ళు వినకుండా కాదు కుదరదు అన్నారనుకోండి, అప్పుడు నేనే ఊడుస్తా. ఇక దానికి ఏలెత్తలతో చూడాలి, పళ్ళు కాలిపోతాయి ఇక్కడ కన్ఫర్మ్. అప్పుడు ఇంత ఇప్పటిదాకా ఆపినా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు సపోర్ట్ చేయరు, ఎవ్వరు మద్దతు చేయరు. ఎందుకు చేయరు అంటే అమ్మ ఏమవుతుంది సమయం. మనం ఏం చేయాలంటే పగలబెట్టేయాలి, ఎవడు పెట్టింది మాకు తెలియదు. సమయందా అది వైరల్ అవుతుంది, సోషల్ మీడియాలలో వైరల్ చేయాలి, స్పాట్లో లైవ్ చేయాలి, ఫేస్బుక్లలో
వాటిలలో లైవ్ పెట్టేసేయాలి, బండి తగలబెట్టినామంటే అవుతుంది. అందరు వస్తారు సమయం బండి ఆ నిమిషం ఇమీడియట్లీ తగల పడుతూనే ఉండాలి. ఇమీడియట్లీ 100 బండ్లు రైట్ నడవండి యూబర్ డైరెక్ట్ ఇడ నిలబడదు మీడేమున్నది మనకి ఇచ్చిండు ఈడ మనం నొల్లి పెట్టుకుంటే జిఎంఆర్ వస్తాడు, గవర్నమెంట్కి ఎట్లా పోతుంది? మనకు గండి కొడుతున్నది యూబర్ వాడు, 10 రూపాయలు 15 రూపాయలు ఇస్తున్నాడు ఆడు. ఆయన దగ్గర పోయి ఆడ బండ్లు పెడితే అడ్డుపడి ఏమవుతుంది? ఒక నిమిషం ఆలోచించి పోనీయం రానియంరా అదే చేద్దాం మనం వచ్చిన కదా వచ్చేసరికి పంపించేస్తుంది ఇక బండిని. అదే లేట్ అయిపోయింది, ఏం చేస్తాం, ఇంట్లో పనులు ఉంటే లేట్ అయిపోయింది. సరేనా? 4 గంటల నుంచి చేస్తూనే ఉన్నాడు, 3 గంటల నుంచి చేస్తున్నాడు. సరే ఓకే, మరి నెక్స్ట్ టైం మీరు అంతా యాద పెట్టుకుంటారు కదా, అందరు యాద ఉంటుంది కదా. రేపు పొద్దున 10 గంటలకు అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి, అంతే. ఓకేనా? మళ్ళీ ఈ పరిస్థితి వస్తే ఈసారి కొంచెం గట్టి చేసుకుందాం మనం. గట్టిగా ఏం లేదు, 100 బండ్లు తీసుకుంటే డైరెక్ట్ ఊబర్లో పెట్టి పడేసేయండి. ఇక్కడ ఏం వద్దు, ఈడ ఎక్కువ ఏమైనా మాట్లాడండి అనుకో ఇచ్చి వాడేసేయండి, బండి తగలబెట్టేయండి. సమయం ఇచ్చి వాడేసి బండి తగలబెట్టేసేయండి, ఏం కాదు. అయ్యేదైతే మొదటి సత్యం మన అయితే అమ్మ క్యాబ్ చెప్పిందని చెప్పండి, పోతే పోయినా జైలుకి మొత్తం మారుతుంది. బస్ బర్కాసు